హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, అర్థమైందిగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడే పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ పానీపూరిని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. ఇక్కడ నేను సింపుల్ ప్రాసెస్ చూపించబోతున్నాను. వీలైతే ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరే, ఫస్ట్ అయితే పూరీ ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బొంబాయి రవ్వ 1 కప్, గోధుమ పిండి 1/2 కప్పు లేదా 2 టేబుల్ స్పూన్స్, వాటర్ తగినన్ని, ఫైనల్గా సాల్ట్ తగినంత. అలాగే వీటితో పాటే పానీ ప్రిపరేషన్కి ఒక చిన్న నిమ్మకాయంత సైజులో చింతపండును తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని 10 మినిట్స్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రవ్వని అలాగే గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పూరీలు బాగా పొంగడానికి కొంతమంది సోడాను వేసి మిక్స్ చేస్తుంటారు. అది ఆప్షనల్ మాత్రమే అండి, కావాలంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అందులోకి కొద్దిగా మరుగుతున్న వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్నవి వేడి నీళ్ళు కాబట్టి ఫస్ట్ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి, లేదంటే చేయి కాలుతుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇలాగా పిండి మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా, మరీ గట్టిగా కాకుండా స్మూత్గా కాకుండా ఉండేలా తడుపుకోవాలి. ఇప్పుడు మనం తడుపుకున్న పిండిపై ఇలా తడిబట్టను కప్పేసి ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలి. 20 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తడుపుకున్న పిండి నుండి చపాతీ చేసుకోవడానికి కావాల్సినంత పిండిని తీసుకొని మిగిలిన పిండిపై మళ్ళీ తడిబట్టను కప్పి ఉంచాలి, లేదంటే పిండి తడారిపోతే పూరీలు పొంగవన్నమాట. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మనం తీసుకున్న పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా పిండి అంతటిని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలాంటి క్యాప్తో కానీ లేదా ఇంట్లోనే చిన్న గిన్నె సాయంతో కానీ మనం పూరీలని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దది కాకుండా మనకి పూరి ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో కట్ చేసుకునేలా ఉండేది చూసుకొని తీసుకోండి. మనం చేసుకునే పూరీలు మరీ సన్నగా కాకుండా అలాని మరీ లావుగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడైతేనే పూరీలు బాగా పొంగుతాయన్నమాట. ఇలా చపాతీ మొత్తాన్ని పూరీలాగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండిని మెల్లమెల్లగా తీసేయాలి. ఇప్పుడు ఆ పూరీలన్నిటిని తడిబట్ట వేసి ఉన్న ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న పూరీలు ఆరిపోకుండా మళ్ళీ వాటిని క్లాత్తో కప్పేసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఒక్కో పూరీని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక పూరీ పొంగిన తర్వాతే ఇంకో పూరీని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పూరీలు మంచి కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, అలా అని మాడిపోకుండా చూసుకోండి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలని ఫ్రై చేసుకోవాలి. పూరీ ఇలా మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఎక్సెస్గా ఉన్న ఆయిల్ తీసేసి దాన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని పూరీలను కూడా మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు అందులోకి స్టఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం 1 కప్పు గ్రీన్ బఠానీని తీసుకొని వాటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు గ్రీన్ బఠానీ అవైలబుల్గా లేకపోతే వైట్ బఠానీ కూడా వాడుకోవచ్చు. వైట్ బఠానీ కూడా అవైలబుల్గా లేదంటే 2 లేదా 3 ఆలుగడ్డలను తీసుకొని కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ వాటి పొట్టు తీసి బాగా స్మాష్ చేసుకొని అందులో సరిపడా ఉప్పు, కారం, చాట్ మసాలా, ఫైనల్గా నిమ్మరసం పిండేసి బాగా కలిపేస్తే మన స్టఫ్ రెడీ అయినట్టే. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో నానబెట్టుకున్న బఠానీని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి అలాగే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మొత్తాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన బఠానీ స్టఫ్ రెడీ అయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా పానీ ప్రిపరేషన్ చూద్దాం. దానికోసం మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని బాగా స్క్వీజ్ చేసుకొని ఆ రసాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి.
అలాగే అందులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా కారపొడిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని, అలాగే కొద్దిగా ధనియాల పొడి అండ్ ఫైనల్గా కొద్దిగా చాట్ మసాలాని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకొని ఏది తక్కువగా అనిపించినా మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మన పానీపూరిలోకి పానీ కూడా రెడీ అయినట్టే. ఇంతేనండి, చాలా సింపుల్గా బయట బండిపైన దొరికే పానీపూరిని ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.